అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యూఆర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. మే ఇస్ గావ్‌కి లడ్కీ హూ అనింది కాస్త వాయిస్ మార్చి. అతని కళ్ళు చిన్నవయ్యాయి. జరూర్ మే చలీ జాऊंगी అంటూ పక్కకు తప్పుకొని వెళ్తుంటే ఆమె స్కార్ఫ్ పట్టుకొని లాగేశాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏంటండి అలా లాగారు అని హిందీలో చెప్పి అతని ఫేస్ చూపించకుండా అక్కడి నుండి కంగారుగా వెళ్ళిపోయింది డస్కీ. అక్కడ అంతా చీకటిగా ఉంది కదా, ఒకరి ఫేసెస్ ఒకరికి కనిపించట్లేదు. దక్ష వెన్నెల వెలుగులో కనిపించాడు. కానీ ఆమె అతనికి ఆ ఛాన్స్ ఇవ్వలేదుగా. అతని చేతిలో స్కార్ఫ్ అలాగే ఉంది. హే యూ అంటూ వెళ్తున్న తనని ఆపాలని చూశాడు. కానీ అప్పటికి అక్కడి నుండి వెళ్ళిపోయింది. తనని అలాగే చూస్తున్నాడు. ఎక్కడో చూసినట్లు అనిపిస్తోంది అతనికి. ఎందుకో ఆమెతో తనకి దగ్గర సంబంధం ఉందనిపిస్తోంది. ఆమె అలా వెళుతుంటే అతని మనసు ఎవరో లాగేసినట్లు అనిపిస్తోంది. వెళ్తున్న తనని రెప్పవేయక చూశాడు. రేయ్ దక్ష్ అన్న పిలుపుకి తేరుకొని తల తిప్పి చూశాడు. ఇక్కడేం చేస్తున్నావురా? పద, మార్నింగ్ నుండి షూటింగ్లో బాగా అలసిపోయావు. రేపు ఈ ఊరిని విజిట్ చేసి వద్దాం. చాలా బాగుంటుంది తెలుసా అనగానే చేతిలో ఉన్న స్కార్ఫ్ని చూశాడు. అతనిటు చూస్తున్నాడు, అటు చూశాడు బాలాజీ. అతని చేతిలో ఉన్న స్కార్ఫ్ చూడగానే ఇది ఎవరిది అని అడిగాడు. అతనికి సమాధానం చెప్పకుండా దాన్ని చేతికి చుట్టుకుంటూ లోపలికెళ్ళాడు దక్ష్. ఇక్కడ బాలాజీ పెదవులపై సన్నటి స్కార్ఫ్ అలా వచ్చి వెళ్ళింది. ఇక అందరూ డిన్నర్ చేసేసి నిద్రకి ఉపక్రమించారు. బాలాజీ ఎప్పుడో గుర్రు పెట్టి నిద్రపోతే దక్ష్ మాత్రం అస్సలు నిద్ర రావట్లేదు. కళ్ళు మూసినా తెరిచిన డస్కీతో గడిపిన క్షణాలు అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎందుకో ఈ ఊర్లో అడుగుపెట్టినప్పటి నుండి మనసు ఇంకా ఇంకా ఆమె జ్ఞాపకాలు మరింత గుర్తొస్తుంటే, ఒసేయ్ డస్కీ, ఎక్కడ చచ్చావే? నువ్వెలా అయినా చావు, అంతేకాని నన్నెందుకు చంపుతున్నావే అంటూ అరుస్తూ కళ్ళు మూసుకున్నాడు కోపంతో. ఇక అటు ఇటు కదులుతుంటే అతని కాళ్ళపై చల్లటి స్పర్శ తాకింది. ఒక్కసారిగా చిరగ్గా ఉన్న అతని ఫేస్ చాలా ప్రశాంతంగా మారిపోయి ముడుచుకున్న కనుబొమ్మలు వీడాయి. దూదిలాంటి చేతులు అతని కాళ్ళని నొక్కుతుంటే చాలా హాయిగా అనిపించి నిద్రలోకి జారుకున్నాడు దక్ష్. ఆమె స్పర్శ దూరమైన గంటకి మెలకువ రావడంతో గబుక్కున లేచి కూర్చొని డస్కీ అంటూ ఉలిక్కిపడ్డాడు. దక్ష్, ఏమైందిరా? ఎందుకలా ఉలిక్కిపడ్డావు అంటూ కంగారుగా అడిగాడు. బాలాజీ చుట్టూ చూశాడు. ఎందుకో తెలీదు, దక్షిత అతని రూంలోకి వచ్చినట్లు అనిపిస్తోంది. ఆమె ప్రజెన్స్ అతనికి తెలుస్తోంది. లేచి చుట్టూ చూశాడు. ఎవరూ కనిపించలేదు. బాల్కనీలో చూశాడు. అక్కడ కూడా ఎవరూ లేకపోవడంతో బాల్కనీలో ఉన్న స్వింగ్ చైర్లో కూర్చొని కళ్ళు మూసుకున్నాడు. హ్యాంగింగ్కి తగిలించిన స్కార్ఫ్ గాలికి రెపరెపలాడుతూ అతని ఫేస్కి తాకగానే ఏదో తెలియని పులకింత అతనిలో. రేయ్, ఏం చేస్తున్నావురా? పద, ఫ్రెష్ అవ్వు, బయటకెళ్దాం. టైం ఎంత అవుతుందో తెలుసా? 10 అవుతోంది అంటూ మేడ్ 2 కాఫీ కప్స్ బాలాజీకి ఇచ్చి వెళ్ళడంతో అతనికి ఒక కప్ ఇచ్చి బాలాజీ ఒకటి తీసుకున్నాడు. దక్షిత కాఫీని చాలా అంటే చాలా మిస్ అయినట్లు అనిపించింది బాలాజీకి. దక్ష్ కాఫీ సిప్ చేస్తుంటే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తెలుస్తున్నాయి. ఇంకా కొన్ని రోజులే లేరా, అతి తొందరలో తన కాఫీ ఏంటి, తనతోనే జీవిస్తావు అని ఆలోచిస్తుంటే ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు దక్ష్. ఇక ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరారు. పచ్చని పైర్లని చూస్తూ అలా ముందుకెళ్తుంటే మామిడి తోటలో కారాపాడు బాలాజీ. ఇక్కడ లొకేషన్ బాగుంది. ఇక్కడ మూవీ తీస్తే చాలా బాగుంటుంది అన్నాడు బాలాజీ. అంటూ కార్ దిగి ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తుంటే ఒక దగ్గర అతని కళ్ళు అలాగే నిలిచిపోయాయి. పక్కన బాలాజీ మాట్లాడుతున్నా అతని చెవికి చేరడం లేదు. ఏమైందిరా అని అడుగుతుంటే బాబు స్ట్రక్ అయిన చూపులకి ఆశ్చర్యంగా తల తిప్పి చూసిన బాలాజీ కళ్ళు కూడా పెద్దవయ్యాయి. ఎదురుగా కాస్త దూరంలో మంచె మీద రాణి పింక్ కలర్ శారీ, గోల్డ్ కలర్ బార్డర్లో అటువైపు తిరిగి ఉన్న ఒక అందమైన శిల్పం. శిల్పం అంటే నిజంగానే శిల్పం కాదు, శిల్పం లాంటి శరీరాకృతితో చూడగానే కళ్ళని ఆకర్షించే అంత అందంతో సూర్యకిరణాలు తెల్లటి చర్మంపై విరజిమ్ముతుంటే ఆ సూర్యకిరణాల దాటికి ఆమె మేని బంగారు వర్ణంలో మెరుస్తోంది. ఇద్దరి కనుగుడ్లు కదపకుండా చూస్తూ ఉండిపోతే ముందుగా తేరుకున్న బాలాజీ అతన్ని డిస్టర్బ్ చేయకుండా అక్కడి నుండి మెల్లగా తప్పించుకున్నాడు. ఇక అప్పుడే రీమా కూడా అక్కడికి రావడంతో, సార్ చాలా బిజీగా ఉన్నారు, డిస్టర్బ్ చేయకూడదని చెప్పాడు. పదండి అంటూ
రీమాని తనతో వచ్చిన బాడీగార్డ్స్‌ని తీసుకొని వెళ్ళిపోయాడు బాలాజీ. ఇక కొట్టుకున్నా సరే వాళ్ళిద్దరూ ఎప్పటికైనా కలవాల్సిందే అనుకుంటూ వెళ్ళిపోయారు. ఇక దక్ష్ పూర్తిగా ఆమె ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయి ఒక్కో అడుగేస్తూ ఆమెను చేరుతున్నాడు. అంతకంతకు దగ్గరవుతున్న ఆమె ప్రెజెన్స్‌కి అతని ఫేస్‌లో ప్రశాంతత పెరుగుతుంటే ఇక దగ్గరికెళ్ళి ఆమెను చేరుకుంటాడనగా ఆమె కిందకి దిగి స్లిప్ అయి బాబు ఒడిలో వాలింది. ఒక్కసారిగా అతని కళ్ళు ప్రపంచ అద్భుతాన్ని చూస్తున్నట్లుగా ఫ్రీజ్ అయిపోతే ఆ అమ్మాయి కూడా అంతే షాక్ అవుతూ అతన్ని అలాగే చూస్తూ ఉంది. ఇద్దరి కళ్ళు కొన్ని క్షణాల పాటు అలాగే నిలిచిపోతే ఆమె మోముని దోసిట్లోకి తీసుకొని అతని పెదాలు ఆమె పెదాల దగ్గరికి తెస్తూ అదిరే పెదాలని బేబీ పింక్ కలర్లో ఊరిస్తూ తేనెలూరే పెదాలుగా మరింత మెస్మరైజ్ చేస్తుంటే ఇక ఎన్నో రోజుల ఎడబాటుని ఆ క్షణం చెరిపేయాలనిపిస్తుంటే అందుకున్నాడు దక్ష్. ఇక అతని పెదాలు ఎప్పుడైతే తాకాయో అప్పుడే శిలలా మారిపోయింది దక్షిత. కొన్ని రోజుల ఎడబాటుని ఎన్నో యుగాల ఎడబాటుగా అనిపిస్తుంటే ఆమె పెదవుల్లోని మకరందాన్ని ఎంత జుర్రుకున్నా తనివి తీరదే అతనికి. అసలు అంత స్మూత్‌గా, అంత అపరూపంగా ఇస్తున్నాడు దక్ష్. అతని ముద్దులో అంత ప్రేమ కురిపిస్తుంటే ఈ లోకాన్ని జయించినంత ఆనందంగా ఫీల్ అవుతోంది డస్కీ. పాప వైట్ అని తెలిసినా కానీ ఈ డస్కీ పేరు మాత్రం మైండ్‌లో నుండి పోవట్లేదురా పిల్లలు. అతని కుదుళ్ళని బిగించి బాబు పెదాల నుండి వస్తున్న జ్యూస్‌ని జుర్రుకుంటూ ఉండగా దేవ్ మాటలు ఆమె చెవుల్లో మారుమ్రోగుతుంటే ఒక్కసారిగా మైమరుపుగా మూసుకున్న కళ్ళు తెరుచుకొని చూడగానే అతని చేతులు ఆమె బుగ్గలపై అతని పెదాలు వదిలితే ఎక్కడ మిస్ అవుతాయో అన్నంత డీప్‌గా ఇస్తున్న ముద్దుని బ్రేక్ చేస్తూ అతని గుండెల మీద చెయ్యి వేసి వెనక్కి తోసి అక్కడి నుండి పారిపోయింది దక్షిత. ఎప్పుడైతే ఆమె పెదాలు అతనికి దూరమయ్యాయో అప్పుడే ఈ లోకంలోకి వచ్చి పరిగెడుతున్న డస్కీని చూశాడు. అతని కళ్ళు ఆకాశంలో సూర్యుడు బగబగ ఎలా మండుతున్నాడో అతని కళ్ళు కూడా అలాగే మండుతున్నాయి. దీని మాటలతో పాటు దీని కలర్ కూడా అబద్ధమేనా అంటూ చూస్తుంటే ఆమె జుట్టు నాగుపాములా ఆమె పరుగుకి తాళం వేస్తున్నట్లుగా అటు ఇటు జగన భాగాన్ని తాకుతుంటే కోపంతో అతని పిడికిలి బిగుసుకొని చివరికి జుట్టును కూడా దాచేశావు కదే. ఛా! ఎంత మోసం చేశావే. అయినా ఇది ఇక్కడుందేంటి? ఇది కలా లేక నిజమా అని అతని పెదాలు తడుముకోగానే పెదవుల మీద తడి చేతికి తగిలి అతని అనుమానాన్ని నిజం చేసింది. పిడికిలితో పక్కనే ఉన్న మంచెని గట్టిగా ఒక పంచ్ ఇవ్వగానే అది విరిగిపోయి కూలిపోయింది. అప్పుడే అక్కడికి వచ్చిన బాలాజీ అదంతా చూస్తుంటే ఏదో జరిగిందని అర్థమయ్యి దక్షిని కదిలించాలంటే భయం వేస్తుంటే రేయ్ అన్నాడు భయం భయంగా. ఫోర్సుగా ఇటువైపు తిరిగి డైరెక్ట్‌గా బాలాజీ కాలర్ పట్టాడు. రేయ్! ఇక్కడికి నువ్వు కావాలనే తీసుకొచ్చావు కదా అన్నాడు తీవ్రమైన కోపంతో. నువ్వేం మాట్లాడుతున్నావురా? నేను తీసుకురావడమేంటి? మీ డైరెక్టర్ గారు గదా ఇక్కడికి తీసుకొచ్చింది. నాకు ఈ షూటింగ్‌కి ఏమైనా సంబంధముందా? నువ్వు రమ్మంటేనే కదా ఇక్కడికి వచ్చాను అంటుంటే నేనన్నది ఈ ఊర్లోకి కాదు ఈ ప్లేస్‌కి. ఆ డస్కీ మొహంది ఇక్కడ ఉందనే కదా పొలానికి వెళ్దామని పట్టుబట్టి తీసుకొచ్చావు అని అతని కళ్ళల్లోకి షార్ప్‌గా చూస్తూ అడుగుతుంటే రేయ్! అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? దక్షిత ఇక్కడ ఉండడమేంటి? నిజంగా చెబుతున్నావా? భ్రమపడుతున్నావా? అనేం తెలియనట్లు అడిగాడు. కాలర్‌ని విసురుగా వదిలి అది ఎక్కడ ఉంటుందో చెప్పు అన్నాడు. ఎవర్రా? నువ్వేం మాట్లాడుతున్నావో నాకర్థం కావట్లేదు. నీ చెల్లెలు ఈ ఊర్లోనే ఉంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. దాన్ని వెతికి నా కళ్ళ దగ్గర పడేయాలి. అర్థమవుతుందా? అని గంభీరంగా చెప్పి వెళ్ళిపోయాడు. ఇదేంటి ఇంత సీరియస్‌గా చెప్పి వెళ్ళాడు? ఇప్పుడు తనని ఎలా తీసుకెళ్ళాలి? ఏం చెప్పి వీడి దగ్గరికి రమ్మనాలి? దేవుడా! ఇంత కోపంగా ఉన్నాడు అంటే తనని ఏం చేస్తాడో ఏంటో అనుకుంటూ ఇక దక్షిత కోసం వెతుకులాట మొదలుపెట్టాడు బాలాజీ. ఇక ఆ ఊరిలో వాళ్ళని అడుగుతూ వెళ్తున్నాడు. "ఈ ప్రేమ నా చావుకొచ్చింది అనుకుంటూ వెళ్తుండగా అతని కళ్ళు అలాగే స్ట్రక్ అయ్యాయి. ఎదురుగా దేవ్ కనిపించాడు. వామ్మో! దేవ్ ఇప్పుడు గనక నేను తనకి ఎదురు పడితే ఖచ్చితంగా గొడవ పెట్టుకొని తన చెల్లిని కలవకుండా చేస్తాడు. ఇక్కడికి షూటింగ్ పని మీద వచ్చినట్లు దేవ్‌కి తెలిసే ఉంటుంది. ఇప్పుడేం చేయాలి అనుకుంటూ అతనికి కనిపించకుండా దాక్కున్నాడు. ఇక అతను అక్కడి నుండి వెళ్ళిపోవడంతో మెల్లగా దక్షిత ఎక్కడుంటుందో అని అడుక్కుంటూ తన ఇంటికెళ్ళాడు. రూమ్‌లో బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉంది దక్షిత. అమ్మ సిరి! నీకోసం ఎవరో వచ్చారమ్మా అనగానే కళ్ళు తుడుచుకొని ఎవరమ్మా
అని అడిగింది. నువ్వు బాంబేలో ఉన్నప్పుడు నీతో పాటు ఉండేవాడంట కదా, అతని పేరు బాలాజీ అన్నాడు. అనగానే గబుక్కున లేచి, ఏంటి బాలాజీ అన్నయ్య వచ్చాడా? దేవుడా, ఇప్పుడేం చేయాలి? అన్నయ్య రాకముందే బాలాజీ అన్నయ్యని ఇంట్లో నుండి పంపించేయాలి అనుకుంటూ పరుగున బయటకు వచ్చి, అన్నయ్య అనింది. ఎందుకంత కంగారు? మెల్లిగా రావచ్చు కదే అని అరిచింది సావిత్రి. డాక్టర్ రెస్ట్ తీసుకోమంది, కానీ పాపం మన డస్కీ బేబీకి మాత్రం ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయినప్పటి నుండి రెస్ట్ లేకుండా పోయింది. అన్నయ్య, అమ్మ దక్షిత అన్నాడు ఎగ్జైట్ అవుతూ. ఎప్పుడొచ్చారన్నయ్య? ఇప్పుడే వచ్చానమ్మా. ఎలా ఉన్నావు? బాగున్నానన్నయ్య. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు. సరే అంటూ పెరట్లోకి తీసుకెళ్ళింది. చెప్పండి అన్నయ్య. దక్ష్ ఇక్కడికి వచ్చిన విషయం తెలుసు కదా? తెలుసన్నయ్య. వాడు నిన్ను చూశాడా? చూశాడు అన్నట్లు తల కిందకి దించింది. ఏమన్నాడు? ముద్దు పెట్టాడు అనగానే ఒక్కసారిగా అతని ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఏంటి, ముద్దు పెట్టాడా? ముద్దు పెట్టడం ఏంటి? అవునన్నయ్య, నేను మా పొలానికి వెళ్ళాను. అక్కడ నన్ను చూశాడేమో, దగ్గరికొచ్చి ముద్దు పెట్టేశాడు. అసలు అలా జరుగుతుందని అనుకోలేదు. తెలియకుండానే జరిగిపోయింది. బాబోయ్, నన్ను వాడు బేజా ఫ్రై చేస్తున్నాడు. సర్లే, వాడు నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. తెలుసన్నయ్య, నిన్ను వెంటనే తీసుకురమ్మని నన్ను పంపించాడు. తీసుకురాకపోతే వాడి ఉగ్రరూపం చూడాల్సి వస్తుందమ్మా. పద వెళ్దాం అంటుంటే, ఎక్కడికన్నయ్య? నేను రాను. అదేంటమ్మా అలా అంటావు? మిమ్మల్ని కలపడానికి వాడిని షూటింగ్ పేరుతో ఇంత దూరం తీసుకొచ్చాను. ఇప్పుడు నువ్వు వాడి దగ్గరికి రాకపోతే మీరిద్దరూ కలిసేదెప్పుడు? అదంతా జరగదన్నయ్య. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? వాడు నిన్ను టార్చర్ చేస్తాడని భయపడుతున్నావా? బావ బాధ పెట్టినా, ప్రేమ చూపించినా బావంటే నాకు ప్రాణం. నేను దాన్ని బాధలా ఫీల్ అవ్వను. ఏదైనా అపురూపంగా నా గుండెల్లో దాచుకుంటాను. కోపమైనా, ప్రేమైనా, ద్వేషమైనా. మరి ఇంకేంటి రావడానికి? ప్లీజ్ అనయ్య, నన్ను బలవంతం పెట్టకండి. నేను చెప్పేది ఒక్కసారి వినరా? ఏం చెబుతారు అన్న వాయిస్ వినిపించి ఇద్దరు తల తిప్పి చూశారు. కంగారుగా తల కిందకి దించింది దక్షిత. ఎదురుగా దేవ్, మీ ఫ్రెండ్ అని మీరు వెనకేసుకొస్తున్నారు, కానీ నా చెల్లెల్ని అనరాని మాటలన్నాడు. వాడి దగ్గరికి నేను ఎలా పంపిస్తాననుకున్నారు? నేను పంపను. మీరు దయచేయండి. మీ ఫ్రెండ్ అడిగితే తను రాను అనిందని చెప్పండి. అది కాదు దేవ్, వాడి కోపం నీకు తెలుసు కదా. మొండిగా బిహేవ్ చేస్తే ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. అచ్చా, ఏం చేస్తాడో? ఇది నా సామ్రాజ్యం. ఏం చేస్తాడో నేను చూస్తాను. వాడి కోపానికి నేను భయపడతాను అనుకుంటున్నాడా? ఇప్పుడు రమ్మని చెప్పండి. నా చెల్లి రాదు. వాడి దగ్గర మాటలు పడుతూ బ్రతకాల్సిన కర్మ అస్సలు పట్టలేదు. మీరు దయచేయండి అని సీరియస్గా చెప్పగానే ఇక ఇంకేం మాట్లాడకుండా దక్షితని చూస్తూ వెళ్ళిపోయాడు బాలాజీ. డస్కీ లోపలికి వెళ్ళిపోయింది ఏడుస్తూ. వెళ్తున్న తన చెల్లెల్ని చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు దేవ్. రేయ్, దాన్ని తీసుకొచ్చావా? ఎక్కడా అని అటు ఇటు చూస్తుంటే, తను రాలేదురా, రానని చెప్పింది. ఏంటి, రానందా? అవునరా. అచ్చా, దానికి అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది అని ఒక సర్కాస్టిక్ స్మైల్ దక్ష పెదవులపై. నువ్వేంట్రా అలా నవ్వుతున్నావు? అది రాను అనింది కదా అని అడిగాడు మళ్ళీ. అవునరా. అయితే సరే అంటూ అక్కడి నుండి లేచి వెళ్ళిపోతుంటే, ఎక్కడికి వెళ్తున్నావు అని కంగారుగా అడిగాడు బాచి. అతన్ని పట్టించుకోకుండానే వెళ్ళిపోయాడు. వామ్మో, వీడు కొంపదీసి దక్షిత వాళ్ళ ఇంటికి వెళ్తాడా ఏంటి? అక్కడికి వెళ్ళాడు అంటే కొంపలు మునిగిపోతాయి. దేవుకి దక్షకి మళ్ళీ గొడవ జరుగుతుంది అనుకుంటూ అతని వెనకాలే పరిగెత్తాడు. ఇక కార్ అక్కడి నుండి రయ్యమనింది. బాలాజీ కూడా మరో కారులో బయలుదేరాడు. ఇక తను చేరుకోవాల్సిన ప్లేస్ రావడంతో ముందున్న భారీ గేట్లని దూసుకుంటూ వెళ్ళిపోయాడు దక్ష్. వెనకే వస్తున్న బాలాజీ కళ్ళు మాత్రం బయటకి పొడుచుకొచ్చాయి. అసలేంటి వీడు, ఫ్యాక్షన్ సినిమాల గేట్లని బద్దలు కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంటూ కార్ ఆపి లోపలికి వెళ్ళాడు. ఇక కార్ని ఫోర్స్గా సడన్ బ్రేక్ వేసి తన కార్ డోర్ని ఒక తన్ని సింహం బోనులో నుండి బయటపడ్డట్లు అతను ఒక్కో అడుగు వేస్తూ లోపలికి వెళ్తుంటే చూస్తున్న బాలాజీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇక లోపలికి వెళ్ళిన దక్షిని చూసి అల్లుడు గారు అని చాలా ఎగ్జైటింగ్గా పిలిచింది సావిత్రి. ఆమె పిలుపుని ఏమాత్రం పట్టించుకోకుండా డైరెక్ట్గా డస్కి రూమ్కి వెళ్ళి బెడ్ మీద ఆలోచనలతో కొట్టుకుపోతున్న ఆమె పీక పట్టి పైకి లేపాడు. సడన్గా జరిగిన చర్యకి గుడ్లు పెద్దవయ్యాయి. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్.
థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.